దట్టమైన అడవిలోని ఒక పాత చెట్టుపై బాలుకాకి తన రెండో భార్య పింకీ మరియు ఇద్దరు పిల్లలు బంటి మరియు చిన్నారులతో కలిసి నివసించేవాడు. బయటకు ఇదొక సంతోషకరమైన కుటుంబంలా కనిపించేది. కానీ ఇంటి లోపల చిన్నారికి ప్రతిరోజు ఒక కొత్త పరీక్షలా ఉండేది. పింకీ తన సవతి కూతురైన చిన్నారిను అసహ్యించుకునేది. అదే సమయంలో తన సొంత కొడుకైన బంటిని మాత్రం నెత్తిరి పెట్టుకునేది. సూర్యుని మొదటి కిరణం ఇంకా రాకముందే పింకీ యొక్క తీక్షణమైన స్వరం వినిపించసాగింది. ఓయ్ సోమరిపోతూ, ఎంతసేపు పడుకుంటావు? సూర్యుడు నెత్తిమీదకు వచ్చాడు. ఇప్పటికీ ఇంట్లో గింజ కూడా లేదు. వెళ్ళు, త్వరగా వెళ్ళి ఎక్కడైనా సజ్జలు వెతికి తీసుకురా. అమ్మా, రాత్రంతా చాలా చలిగా ఉంది. నా రెక్కలు ఇంకా బిగుసుకుపోయే ఉన్నాయి. ఒక 5 నిమిషాలు అంతే. ఎక్కువ మాటలు మాట్లాడకు. బంటికి ఆకలిగా ఉంది. ఒకవేళ ఖాళీ చేతులతో వస్తే రాత్రి భోజనం కూడా దొరకదు. అవును చిన్నారి, త్వరగా వెళ్ళు. నా కోసం తీపి పండ్లు కూడా తీసుకురా. లేకపోతే అమ్మకు చెప్పి నిన్ను ఇంకా చితకబాదిస్తాను. పాపం చిన్నారి చలికి వణుకుతూ ఆహారం వెతకడం కోసం బయలుదేరింది. బాలుకాకి ఇదంతా చూస్తున్నప్పటికీ పింకీ కోపానికి భయపడి అతను తరచూ మౌనంగా ఉండిపోయేవాడు. సాయంత్రం కాగానే అడవిలో విపరీతమైన చలితో పాటు దోమల తాకిడి మొదలైంది. బాలుకాకి 4 కొత్త దోమతెరలు తీసుకువచ్చాడు. కాని పింకీ కావాలనే చిన్నారికి అన్నిటికంటే పాతది మరియు చిరిగిపోయిన దోమతెరను ఇచ్చింది. ఇదిగో, నీకిదే సరిపోతుంది. బంటికి కొత్తది దొరుకుతుంది. వాడికి దోమలంటే అలర్జీ. చూడమ్మా, చిన్నారి దోమతెరలో ఎంత పెద్ద రంధ్రాలున్నాయంటే ఒక కాకి మొత్తం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆ రాత్రి దోమలు చిన్నారిను చాలా ఇబ్బంది పెట్టాయి. ఆమె రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మరుసటి రోజు ఆమె అలసట వల్ల లేవలేకపోవడంతో పింకీ ఆమెను కొట్టడానికి పరుగెత్తింది. అప్పుడే బాలుకాకి ఓపిక నశించింది. చాలు పింకీ, చాలైంది. చిన్నారి కూడా నా కూతురే. ఇక నుంచి చిన్నారి నా దోమతెరలో పడుకుంటుంది. నేను బయట కూర్చుంటాను. నీ క్రూరత్వాన్ని ఆపేయి. ఇక కోపంతో కాళ్ళు బాదుకుంటూ ఉండిపోయింది. కాని బంటి మనసులో అసూయ అనే మంటలు చెలరేగాయి. రాత్రివేళ చిన్నారి తన తండ్రి ఇచ్చిన సురక్షితమైన దోమతెరలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు బంటి అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. అతని చేతిలో ఒక పదునైన చాకు ఉంది. ప్రశాంతంగా పడుకోవాలని చూస్తున్నావా? ఇప్పుడు చూడు, దోమలు నీకు ఎలా బుద్ధి చెప్తాయో. అతను ఆ చాకుతో దోమతెరను పెద్ద పెద్ద ముక్కలుగా చింపేశాడు. చూస్తుండగానే దోమల గుంపు చిన్నారిపై దాడి చేశాయి. చిన్నారి శరీరమంతటా పొక్కులు వచ్చాయి. కాని ఆమె మౌనంగా భరిస్తూ ఉండిపోయింది. మరుసటి రోజు కుటుంబం మొత్తం ఒక బంధువు ఇంటికి విందుకు వెళ్ళింది. ఇంటిని కాపలా కాయడానికి చిన్నారిని ఒక్కదానినే వదిలేశారు. ఆమె తన చిరిగిన దోమతెరను గుండెలకు హత్తుకుని స్వర్గస్థురాలైన తన తల్లి గౌరీకాకిని గుర్తు చేసుకుంటూ ఏడవసాగింది. అమ్మా, నువ్వెక్కడున్నావు? చూడు, నన్ను అందరూ ఎంతగా వేధిస్తున్నారు. నేనంత చెడ్డదాన్నా? అప్పుడే అకస్మాత్తుగా గదిలో ఒక దివ్యమైన సువాసన వ్యాపించింది మరియు ఒక మృదువైన మధురమైన స్వరం వినిపించింది. ఏడవకు నా బంగారు తల్లి, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నీ నిజాయితీ మాత్రమే నీ శక్తి. హఠాత్తుగా ఒక తీక్షణమైన వెలుగు ప్రకాశించింది మరియు ఒక అందమైన దేవత ప్రత్యక్షమైంది. చిన్నారి, నీ ఓర్పు నన్ను ఎంతో సంతోషపెట్టింది. ఇదిగో, ఇది ఒక మాయా దోమతెర. ఎవరైనా సరే నిన్ను గాయపరచడానికి లేదా నీకు నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తే ఇది వారికి తగిన బుద్ధి చెప్తుంది. ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రపో. రాత్రివేళ పింకీ మరియు బంటి తిరిగి వచ్చినప్పుడు చిన్నారి ఒక అద్భుతమైన మెరిసిపోయే దోమతెరలో ప్రశాంతంగా నిద్రపోవడం వారు చూశారు. అది చూసి పింకీ కళ్ళలో అసూయ నిండిపోయింది. బంటి, చూడు, దీని దగ్గర ఇది ఎక్కడి నుండి వచ్చింది? వెళ్ళు, ఈరోజు దీన్ని ఎంతలా చింపేయాలంటే ఇది కుట్టడానికి కూడా పనికిరాకూడదు. పింకీ రెచ్చగొట్టడంతో బంటి చాకు తీసుకుని ముందుకు కదలగానే ఆ దోమతెర నుండి ఒక బలమైన మెరుపులాంటి వెలుగు ఉద్భవించింది. ఇద్దరూ ఎగిరి దూరంగా పడిపోయారు. అప్పుడే ఆ దోమతెర నుండి వేలాది విషపూరితమైన దోమలు బయటకు వచ్చి వారిద్దరినీ చుట్టుముట్టి కుట్టడం ప్రారంభించాయి. వారి ముఖాలు మరియు శరీరం అంతటా పెద్ద పెద్ద దద్దుర్లు వచ్చాయి. అమ్మా, చాలా నొప్పిగా ఉంది. చిన్నారి, మమ్మల్ని కాపాడు. నన్ను క్షమించు చిన్నారి, నీతో చాలా దారుణంగా ప్రవర్తించాను.
మమ్మల్ని కాపాడు. ఆ శబ్దానికి చిన్నారికి మెలకువ వచ్చింది. పింకీ మరియు బంటి నొప్పితో విలవిలలారటం ఆమె చూసింది. ఆమె కోమలమైన మనసు కరిగిపోయింది. ఓ మాయా దోమతెరా, దయచేసి వీరిని వదిలేయి. వీరు తమ తప్పును తెలుసుకున్నారు. చిన్నారి చెప్పగానే దోమలన్నీ మాయమైపోయాయి మరియు వెలుగు శాంతించింది. పింకీ మరియు బంటి కళ్ళలో ఇప్పుడు ద్వేషం లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది. బాలుకాకి ముందుకు వచ్చి చిన్నారిని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. పింకీ, నువ్వింకెప్పుడైనా భేదభావం చూపితే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వద్దు బాలుకాకి, నాకర్థమైంది. చిన్నారి నా కూతురు, సవతి కూతురు కాదు. ఆ రోజు తరువాత అడవిలోని ఆ చెట్టుపై మరెప్పుడూ అరుపులు, కేకలు వినిపించలేదు. చిన్నారి యొక్క ఆ మాయా దోమతెర ఇప్పుడు ఆ కుటుంబం మొత్తానికి రక్షణ చిహ్నంగా మారింది. నలుగురు ఇప్పుడు కలిసిమెలిసి సంతోషంగా జీవించసాగారు. గౌరీకాకి తన కూతురుని సంతోషంగా చూసి ఎంతో ఆనందిస్తుంది. అప్పుడు ఆమె ఆత్మకు శాంతి లభిస్తుంది. రాజు తన భార్య రేణుతో కలిసి ఒక బలహీనమైన గుడిసెలో నివసిస్తుండేవాడు. రాజు చాలా అమాయకుడు మరియు కష్టపడే మనస్తత్వం కలవాడు. అతని చిన్ననాటి స్నేహితుడు రామచిలుక. వీరిద్దరూ కలిసి బాలుకాకి పొలాల్లో పగలు రాత్రి చెమటోడ్చి పనిచేసేవారు. బాలుకాకి స్వభావరీత్యా చాలా తెలివైనవాడు మరియు కఠినమైనవాడు. ఒకరోజు మధ్యాహ్నం బాలుకాకి వారిద్దరినీ తన పెద్ద ఇంటి వరండాలోకి పిలిచాడు. వినండి మీరిద్దరూ, మార్కెట్లో పంట ధరలు పడిపోయాయి. ఇకపై నేను మీ ఇద్దరిని పనిలో ఉంచుకోలేను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ రోజే పని మానేయాల్సి ఉంటుంది. ఎవరు వెళ్లాలో మీరే తేల్చుకోండి. సేటుగారు, ఇలాంటి అన్యాయం చేయకండి. మేమిద్దరం పేదవాళ్ళం. ఒకవేళ మా పని పోతే మేము ఆకలితో చచ్చిపోతాం. మేము చిన్ననాటి స్నేహితులం. ఒకరికొకరు తోడు లేకుండా ఎలా పనిచేస్తాం? అప్పుడే రామచిలుక మనసులో భయం, అత్యాశ చోటు చేసుకున్నాయి. తాను మౌనంగా ఉండిపోతే తను కూడా రోడ్డున పడతాడని అతను అనుకున్నాడు. వెంటనే అతను బాలుకాకి కాళ్ళు పట్టుకోవటం ప్రారంభించాడు. సేటుగారు, మీరు చెప్పింది 100కు 100% నిజం. రాజు ఈ మధ్య పనిలో శ్రద్ధ కూడా తగ్గించేస్తున్నాడు. నన్ను పనిలో ఉంచుకోండి, నేను రెట్టింపు కష్టపడి పని చేస్తాను. రాజు ఇంకా కుర్రాడే కదా, ఎక్కడైనా పని వెతుక్కుంటాడు. మిట్టు, నువ్వేం మాట్లాడుతున్నావు? మనం కలిసి పెరిగాం. నువ్వు నీ ఒక్కడి రొట్టె కోసం నా వీపులో పొడుస్తున్నావా? పొట్టే పెద్దది కానీ స్నేహం కాదు. నువ్విక ఇక్కడి నుండి వెళ్ళిపో. సరే, మిట్టు ఇక్కడే ఉంటాడు. మరియు రాజు, నువ్వు ఇప్పుడే ఈ క్షణమే నా ఇల్లు, పొలం ఖాళీ చేసి వెళ్ళిపో. సేటుగారు, గుర్తుంచుకోండి, ఏ మనిషైతే ఈరోజు తన స్నేహితుడికి నమ్మకద్రోహం చేశాడో అతను రేపు మీకు కూడా నమ్మకంగా ఉండడు. మరియు మిట్టు, ఈ అత్యాసపరుడు నిన్ను కూడా ఒకరోజు పాలలో ఈగను తీసిపారేసినట్టు తీసిపారేస్తాడు. రాజు తన భార్య రేణుతో కలిసి ఇల్లు లేనివాడైపోయాడు. వారు అడవిలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి చేరుకుని గడ్డితో ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకున్నారు. రాజు చాలా విచారంగా ఉన్నాడు. అతని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. బాధపడకండి, భగవంతుడు ఒక దారి మోస్తే 100 దారులు తెరుస్తాడు కూడా. మన దగ్గర ఉన్న కాస్తో కూస్తో పొదుపు డబ్బుతో మనం ఒక ఆవును కొనుక్కుందాం. దాని పాలు అమ్మి పొట్ట గడుపుకుందాం. రాజు మరియు రేణు సంత నుండి ఒక తెల్లటి అందమైన ఆవును తీసుకువచ్చారు. రేణు ప్రతిరోజు అడవి నుండి పచ్చగడ్డి కోసుకువచ్చి ఎంతో ప్రేమతో దానికి తినిపించేది. ఒకరోజు ఉదయం రాజు ఆవు పాలు పితకడానికి కూర్చున్నప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. పాత్రలో పాల ధారతో పాటు బంగారు నాణాలు ఖన్ ఖన్మంటూ పడటం ప్రారంభించాయి. రేణు, రేణు, త్వరగా బయటికి రా. చూడు ఇక్కడేం జరుగుతుందో. హే భగవంతుడా, ఇది నేను ఏం చూస్తున్నాను? పాలతో పాటు బంగారు నాణాలా? నేనేమైనా కలకంటున్నానా? భయపడకు రాజు, నేను సాధారణమైన ఆవును కాను, ఒక మాయా ఆవును. నీ నిజాయితీని మరియు మిట్టూ చేసిన నమ్మకద్రోహాన్ని చూసి భగవంతుడు నీకు సహాయం చేయటం కోసమే నన్నిక్కడికి పంపించాడు. నువ్వు నా పాలను మరియు ఈ నాణాలను అమ్ముకుని నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. కాని గుర్తుంచుకో, నీ దయాగుణాన్ని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టకు. చూస్తుండగానే రాజు అదృష్టం మారిపోయింది. అతను ఒక పెద్ద పక్కా ఇల్లు నిర్మించుకున్నాడు మరియు తన ఆవు కోసం ఒక విలాసవంతమైన కొట్టాన్ని సిద్ధం చేశాడు. అతను ప్రతిరోజు పేదలకు అన్నదానం చేసేవాడు మరియు అందరికీ సహాయం చేసేవాడు. మరోవైపు బాలుకాకి తను అనుకున్న పనే చేశాడు. అతను మిట్టూ రామచిలుకను పనిలో నుండి తీసేశాడు. ఒకరోజు సాయంత్రం
రాజు తన ఇంటి బయట తిరుగుతుండగా మిట్టు స్పృహ తప్పినట్టుగా ఏడుస్తూ వెళ్లడం చూశాడు. మిట్టు, నువ్విక్కడ ఈ స్థితిలో ఉన్నావేంటి? నన్ను క్షమించు రాజు, నువ్వు చెప్పింది నిజం. బాలుకాకి నన్ను అవమానించి పనిలో నుండి తీసేశాడు. ఇప్పుడు నా దగ్గర ఇల్లు లేదు, పని కూడా లేదు. నేను ఆకలితో చచ్చిపోతున్నాను. పాత విషయాలన్నీ మర్చిపో మిట్టు. నువ్వు నా స్నేహితుడివి, ఎప్పటికీ అలాగే ఉంటావు. నువ్వు నాతోనే ఉండు. నా ఆవును చూసుకోవటంలో నాకు సహాయం చెయ్యి. రాజు అతన్ని క్షమించాడు. ఇప్పుడు మిట్టు ప్రతిరోజు మాయా ఆవు కోసం తాజా గడ్డి తీసుకువచ్చి దాని సేవ చేసేవాడు. రాజు సాధిస్తున్న అభివృద్ధి గురించిన వార్తలు అడవి అంతటా వ్యాపించాయి. బాలుకాకి మరియు అతని భార్య గౌరీకాకి ఈ విషయం తెలిసినప్పుడు వారి కడుపులో ఈర్ష్య మొదలైంది. బాలుకాకి ఒక పావురాన్ని పిలిచి అసలు నిజం తెలుసుకోవాలనుకున్నాడు. ఈ రాజుగాడు ఇంత ధనవంతుడెలా అయ్యాడు? ఏమైనా నిధిలూటీ చేశాడా ఏంటి? కాదు సేటుగారు, అతని దగ్గర ఒక మాయా ఆవు ఉంది. అది బంగారు నాణాలు ఇస్తుంది. ఇదంతా ఆ ఆవు మహిమే. ఏమండి, వింటున్నారా? ఒకవేళ ఆ ఆవు మన దగ్గరే ఉండి ఉంటే మనం ఈ అడవి మొత్తానికి రాజులమైపోయేవాళ్లం. ఈ రాత్రికి అందరూ పడుకున్నాక మనం ఆ ఆవును దొంగతనంగా ఇక్కడికి తీసుకువచ్చేద్దాం. రాత్రి చీకట్లో బాలుకాకి మరియు గౌరీకాకి రహస్యంగా రాజు కొట్టంలోకి దూరారు. వారు ఆవుతారును విప్పి దాన్ని లాక్కుంటూ వెళ్లడం ప్రారంభించారు. కానీ వారు అడవి మధ్యలోకి చేరుకోగానే ఆవు అకస్మాత్తుగా ఆగిపోయింది. నడవదేంటి ఇది? ఏమండి బాలు, దీన్ని కర్రతో కొట్టండి, అప్పుడే ఇది నడుస్తుంది. గౌరీకాకి ఆవును కర్రతో కొట్టగానే ఆవు కళ్లలో మెరుపులాంటి కాంతి మెరిసింది. ఆవు తన పూర్తి బలంతో బాలుకాకిని ఎంత గట్టిగా నెట్టేసిందంటే అతను దూరంగా ఉన్న పొదల్లో పడిపోయాడు. ఆవు గట్టిగా అరుస్తూ అంకెలు వేయడం ప్రారంభించింది. దాంతో ఊరంతా మేల్కొంది. రాజు, రేణు, మిట్టు మరియు మిగతా పక్షులు అందరూ అక్కడికి చేరుకున్నారు. బాలుకాకి మరియు గౌరీకాకి ఇద్దరూ దొరికిపోయారు. నన్ను క్షమించు రాజు, నన్ను అత్యాస మింగేసింది. నన్ను కాపాడు. వినండి బాలు మరియు గౌరీ, మీరు కేవలం దొంగతనం మాత్రమే చేయలేదు, ఒక నోరు లేని జీవిపై చెయ్యి కూడా చేసుకున్నారు. ఈ రోజుకు కేవలం రాజు వల్లే నేను మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. కానీ ఇంకొకసారి ఏ పేదవాడినైనా వేధించినా లేదా అత్యాస పడినా మీరు ఈ అడవిలో అడుగు కూడా పెట్టలేరు. బాలుకాకి మరియు గౌరీకాకి అవమానంతో తలదించుకుని అక్కడి నుండి పారిపోయారు. రాజు పక్షుల అందరి కోసం ఒక పెద్ద విందు భోజన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రాజు, రేణు మరియు వారి స్నేహితుడు మిట్టు ఆ మాయా ఆవుతో కలిసి సంతోషంగా జీవించసాగారు. ఆ రోజు తర్వాత ఆ అడవిలో ఏ పక్షి కూడా ఆకలితో నిద్రపోలేదు. నీతి: అత్యాశ యొక్క ఫలితం ఎల్లప్పుడూ చేదుగా ఉంటుంది మరియు నిజాయితీ యొక్క ఫలితం బంగారంలా స్వచ్ఛమైనది. దట్టమైన అడవి మధ్యలో ఎక్కడైతే చెట్ల కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నాయో అక్కడ వర్షాకాలం తన పూర్తి ఉధృతిలో ఉంది. ఇదే అడవి ఒడ్డున ఉన్న ఒక చిన్న గుడిసెలో రాధ అనే ఒక రైతు భార్య తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి నివసిస్తుండేది. రాధ దగ్గర డబ్బు కొరత ఉన్నప్పటికీ ఆమె మనసు చాలా పెద్దది. వర్షం చాలా బలంగా ఉంది, బయట పక్షులు తడిసిపోతుంటాయి. నేను వారి కోసం ఇంకొంచెం సజ్జరి బయట పెడతాను. నోరులేని జీవాలు ఎవరిని అడిగి కడుపు నింపుకుంటాయి? రాధ వర్షంలో తడుస్తూ బయటకు వెళ్లి గింజలు, నీరు తాజాగా అమరుస్తుంది. చెట్టు కొమ్మపై రేణు పిచ్చుక మరియు బాలుకాకి కూర్చుని ఉన్నారు. రాధ లోపలికి వెళ్లగానే వారు ఎగురుకుంటూ గింజల దగ్గరకు వస్తారు. బాలు రాధ ఎంత మంచిదో కదా. ఇంతటి భారీ వర్షంలో ఎవ్వరూ తమ ఇళ్ల నుండి బయటకు రానప్పుడు కూడా ఆమె మన కోసం గింజలు, నీరు పెట్టడం అస్సలు మర్చిపోదు. నిజం చెప్తున్నావు రేణు, ఈ అడవి మొత్తంలో మన గురించి ఇంతగా ఆలోచించేవారు ఎవరూ లేరు. ఒకవేళ రాధే లేకపోతే ఈ వర్షంలో మనం చాలా రోజుల పాటు ఆకలితో అలమటించాల్సి వచ్చేది. భగవంతుడు ఈ కుటుంబాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలి. రోజులు ఇలాగే గడిచిపోతున్నాయి. రేణు మరియు బాలుకాకి ప్రతిరోజు వచ్చేవారు. కడుపు నిండా తినేవారు మరియు రాధ కుటుంబాన్ని దీవించి వెళ్ళిపోయేవారు. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని వారాల తర్వాత, అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. నిన్న రాత్రి నుండి మనం ఏమీ తినలేదు. అమ్మా, నాన్నగారు నగరం నుండి అన్నం తీసుకురారా? నా కడుపు చాలా నొప్పిగా ఉంది. నా పిల్లలారా, కొంచెం ఓపిక పట్టండి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మన పంట అంతా నాశనమైపోయింది. ఇంట్లో ఉన్న కాస్తో కూస్తో ధాన్యం కూడా అయిపోయింది. భగవంతుడు ఖచ్చితంగా
ఏదో ఒక దారి చూపిస్తాడు. మీరు పడుకోండి. నిద్రపోతే ఆకలి కొంచెం తక్కువగా తెలుస్తుంది. రాధ పూర్తిగా విరిగిపోయింది. ఆమె కళ్ళ ముందే ఆమె పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. కానీ ఆమె ఏమీ చేయలేకపోతోంది. ఈ రోజు మొదటిసారిగా గుడిసె బయట కాకుల కోసం ఉంచిన పాత్రలు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ఉదయం సమయం. వర్షం కొద్దిగా తగ్గింది. రేణు మరియు బాలుకాకి గింజలు తినడానికి గుడిసె బయటకు వస్తారు. అరే రేణు, చూడు, ఈరోజు పాత్రలు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. వర్షపు నీరైతే నిండింది, కానీ ఒక్క గింజ కూడా లేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు బాలు. ఎంతటి గాలివాన తుఫాను వచ్చినా రాధ ఆహారం ఖచ్చితంగా ఉంచుతుంది. నాకేదో సరిగ్గా అనిపించట్లేదు. పద, కిటికీలోంచి తొంగి చూద్దాం. ఇద్దరూ కిటికీ దగ్గరకు వెళ్లి లోపలి దృశ్యాన్ని చూస్తారు. రాధ పిల్లల పక్కన కూర్చుని ఏడుస్తోంది. హే భగవంతుడా, నన్ను ఎలాంటి శిక్షనైనా అనుభవించనివ్వు, కాని నా పిల్లల ఆకలిని తీర్చు. నా దగ్గర ఇప్పుడు గుప్పెడు ధాన్యం కొనడానికి కూడా పైసలు మిగల్లేదు. బాలు, రాధ చాలా పెద్ద కష్టంలో ఉంది. ఆమె పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. మనం ఆమెకు సహాయం చేయాలి. కావ్! నువ్వు చెప్పింది నిజమే. ఎవరైతే ఎప్పుడూ మన కడుపు నింపారో ఈరోజు మనం ఆమెను ఆకలితో పడుకోనివ్వకూడదు. కానీ మనం చిన్న చిన్న పక్షులం, మనుషులకు ఎలా సహాయం చేయగలం? పద, మనం రామచిలుక దగ్గరకు వెళ్దాం. ఆయన చాలా తెలివైనవాడు. ఆయన దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం ఉంటుంది. పాత మర్రి చెట్టుపై మిట్టూ రామచిలుక కూర్చుని ఉంది. రేణు మరియు బాలుకాకి ఎగురుకుంటూ అతని దగ్గరకు చేరుకుని జరిగిందంతా చెబుతారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. రాధ చాలా మంచి మనిషి. మనుషుల ప్రపంచంలో ధాన్యానికి డబ్బు అవసరమవుతుంది. మనం ధాన్యం అయితే తీసుకురాలేము, కానీ రాధ పేదరికాన్ని ఎప్పటికీ దూరం చేసే ఒక వస్తువును తీసుకురాగలం. అదేంటి మిట్టు, త్వరగా చెప్పండి. మేం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ నుండి 7 కొండల అవతల నీలగిరి లోయ ఉంది. అక్కడ ఒక ప్రత్యేకమైన చెట్టు ఉంటుంది. దానిపై మాయా నీలిరంగు యాపిల్ పండ్లు కాస్తాయి. మనుషుల ప్రపంచంలో ఆ పండ్ల విలువ ముత్యాలతో సమానం. ఒకవేళ మనం ఆ పండ్లను రాధకు చేర్చగలిగితే ఆమె వాటిని అమ్మి చాలా డబ్బు సంపాదించవచ్చు. కానీ దారి చాలా ప్రమాదకరమైనది మరియు అక్కడ గద్దల కాపలా ఉంటుంది. రాధా అక్క కోసం నేను నా ప్రాణాలను కూడా పణంగా పెట్టగలను. మనం ఇప్పుడే వెళ్దాం. ముగ్గురు సమయం వృధా చేయకుండా నీలగిరి లోయ వైపు ఎగిరిపోయారు. బలమైన గాలులు వారి రెక్కలను వెనక్కి నెడుతున్నాయి. దారిలో ఒక క్రూరమైన గద్ద వారిపై దాడి కూడా చేసింది. కాని బాలుకాకి తన తెలివితో ఆ గద్దను కళ్ళు గప్పి తప్పించుకున్నాడు. కొండల పైనుండి ఎగురుకుంటూ ముగ్గురు నీలగిరి లోయకు చేరుకుంటారు. చెట్టుపై మెరుస్తున్న నీలిరంగు యాపిల్ పండ్లు కాసి ఉన్నాయి. త్వరగా చేయండి స్నేహితులారా. మీ ముక్కులతో ఎన్ని యాపిల్స్ పట్టుకోగలరో అన్ని పట్టుకోండి. రాధ పిల్లల ఆకలి మన కోసం ఎదురు చూస్తోంది. ముగ్గురు పక్షులు తిరిగి గ్రామం వైపు ఎగరడం ప్రారంభిస్తారు. సాయంత్రం సమయం. రాధ విచారంగా కూర్చుని ఉంది. పిల్లలు పడుకున్నారు. ముగ్గురు కిటికీ గుండా గుడిసె లోపలికి వచ్చి ఆ మాయా నీలిరంగు యాపిల్ పండ్లను రాధ ఒడిలో పడేశారు. ఇవేంటి, ఇంత అందంగా మెరుస్తూ ఉన్న పండ్ల? నా జీవితంలోనే నేను ఇలాంటి పండ్లను ఎప్పుడూ చూడలేదు. రేణు రాధ భుజంపై కూర్చుని తన భాషలో కిలకిల రావాలు చేస్తుంది. రాధ చిరునవ్వు నవ్వుతుంది. అర్థమైంది నా చిన్నారి స్నేహితురాలా. ఇవి నువ్వు నా పిల్లల కోసం తీసుకువచ్చావు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు. రాధ ఆ పండ్లను కోసింది. పండు లోపల కూడా చాలా రుచికరంగా మరియు రసభరితంగా ఉన్నాయి. పిల్లలు కడుపు నిండా తిన్నారు మరియు వారి ముఖాల్లో మళ్లీ వెలుగు వచ్చింది. రాధ ఆ పండ్లను అమ్మేసింది. ఆ డబ్బుతో ఆమె చాలా ధాన్యం కొనుగోలు చేసింది, బట్టలు కొన్నది మరియు తన కూలిపోయిన ఇంటిని మరమ్మతు చేయించుకుంది. ఆమె ఆ నీలిరంగు యాపిల్స్ యొక్క కొన్ని గింజలను తన పెరట్లో కూడా నాటింది. అవి చాలా త్వరగా పెద్దవై పండ్లను ఇవ్వడం ప్రారంభించాయి. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు రాధ గుడిసె ఒక అందమైన మరియు పక్కా ఇల్లుగా మారిపోయింది. ఇంటి పెరట్లో పక్షుల కోసం ఒక పెద్ద మరియు అందమైన చెక్క ఇల్లు నిర్మించబడి ఉంది. అందులో ఎల్లప్పుడూ తాజా నీరు మరియు జీడిపప్పు, బాదం వంటి పప్పులు ఉంచబడి ఉంటాయి. పిల్లలారా, ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మనం ఇతరులకు ఏమి ఇస్తామో భగవంతుడు దాన్నే మనకు ఎన్నో రెట్లు చేసి తిరిగి ఇస్తాడు. మన అత్యంత కష్టకాలంలో ఈ పక్షులు మన ప్రాణాలను కాపాడాయి. రేణు, బాలుకాకి మరియు మిట్టు ఎగురుకుంటూ వస్తారు. ఆ చెక్క ఇంట్లో కూర్చుని సంతోషంగా తింటూ ఉంటారు. కావ్! రాధ ఇల్లు ఇప్పుడు నిజంగానే ఒక మహల్లా మారిపోయింది. మరియు ఆమె మనసు మునుపటి కంటే ఇంకా పెద్దదైపోయింది. నిజమైన జాలి, కరుణ యొక్క ఫలితం ఎల్లప్పుడూ తీపిగానే ఉంటుంది.
సరిగ్గా ఈ నీలిరంగు యాపిల్ పండ్లలాగే. మరియు ఈ విధంగా ఒక చిన్న మంచి పని రాధ మరియు ఆ కాకుల మధ్య ఎటువంటి తుఫాను కూడా విచ్ఛిన్నం చేయలేని ఒక బంధంగా మారింది. వారంతా అడవిలో సంతోషంగా తమ జీవితాన్ని గడప